ఓకే. మంచిదండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ, మన జీవితాల్లో సరిజేసుకోవాల్సినటువంటి విషయాలు ఏవైనా ఉంటే వాటిని సరిజేసుకుంటూ, దేవుని సన్నిధిలో ఈ 2024లోనే విడిచిపెట్టేసి 2025లోనికి మనం ఏం చేయాలా? అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. సాధారణంగా క్రైస్తవ పిల్లలకు, దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు జనవరి రోజున అనగా 31st రోజు రాత్రి చేసుకున్నటువంటి తీర్మానాలు మామూలుగా ఉండవు ఏమండి. అది కొంత ఏమంటే ఆ ఎఫెక్ట్ కొంచెం వరకు బాగానే పనిచేస్తుంది, కానీ కొంతకాలం, అది ఎంతకాలం అనేది చెప్పలేం. ఒక వారం అవ్వచ్చు, ఆ రోజే అవ్వచ్చు. కొంతమంది రెండో రోజున ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు ఏమండి. ఆ 31st రోజు నైట్ అంటే ఆ వాచ్ నైట్ సర్వీస్లో ప్రభువా నేను అలా ఉంటాను ఇలా ఉంటానని చెప్పి చాలా చాలా తీర్మానాలు చేసేసుకుంటాం. అది కొంతమంది ఏమో 1-2 రోజులు జరిగిస్తారు, కొంతమంది ఏమో ఒక వారం రోజులు వెళ్తుంది, కొంతమంది ప్రయాణం ఒక 15 రోజులు వెళ్తుంది, కొంతమంది ప్రయాణం ఒక నెల రోజులు వెళ్తుంది, కొంతమంది ప్రయాణం 2 నెలలు 3 నెలలు. ఇంకా కొంచెం విశ్వాసం భక్తి ఉన్న వాళ్ళు అయితే అంటే ఇంకా కొంచెం బాగా భక్తిలో బాగా విశ్వాసం కలిగిన వాళ్ళు అయితే ఒక 6 నెలలు 7 నెలల వరకు వెళ్తుంది. ఇంకా బాగా ఫెయిత్లో ఉండేవాళ్ళు అయితే సంవత్సరాంతం వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ రోజున మనందరం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఈ రాత్రి చేసుకోబోయేటటువంటి తీర్మానాల ప్రకారంగా ఈ సంవత్సరం అంతా జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆమె ఏదో తీర్మానం చేసేసుకోవడం, దాన్ని ఏదో కొన్ని రోజులు లేదా కొంత సమయం దాన్ని జరిగించడం, తర్వాత మరలా డ్రాప్ అయిపోవడం ఆయన కోరుకోవట్లేదు. ఈ రాత్రి మనం చేసుకోబోయేటటువంటి తీర్మానాలు ఈ సంవత్సరం అంతా మనం చెయ్యాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం చేసుకోబోయేటటువంటి తీర్మానాల ప్రకారంగా దేవుని కొరకు మనం ఏ ఏ తీర్మానాలు అయితే తీసుకోబోతున్నామో అవన్నీ మనం ఈ సంవత్సరం అంతా చేయుదుముగాక. అలా చేయగలిగితేనే తీర్మానాలు చేసుకుందాం, లేకపోతే మానేద్దాం. ఎందుకంటే ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు అన్నాడు. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి దేవుని యొక్క సన్నిధిలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. ఈ యొక్క సంవత్సరంలో ప్రభు కాచి కాపాడినటువంటి ఆ విధానం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం మొట్టమొదటి గడియను ప్రభు చేతులకి మనం అప్పగించుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటి గడియ, మొట్టమొదటి గంట ఏమంటే ప్రభు సన్నిధిలో గడపడానికి, ప్రభు సన్నిధిలో ఆనందించడానికి, ఆయన మాటలు వినడానికి మనం మన జీవితాలను అప్పగించుకుంటున్నప్పుడు దేవుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో కార్యాలు జరిగిస్తున్నాడని నేనైతే నమ్ముతున్నాను. హల్లెలూయా. ఓకే. దేవుని సన్నిధిలో మీరందరూ సంతోషంతో ప్రభువుని సేవించడానికి వచ్చారని నమ్ముతా ఉన్నాను. ఎవరైనా అంటే పాస్టర్ గారు ఎడతారు వెళ్ళకపోతే అన్నట్టు వచ్చారా? దేవునికి స్తోత్రం. అలాగొచ్చినా సరే మీరు ప్రభువునందు సంతోషించి వెళ్ళుదురుగాక. ఆమేన్. ఓకే. ఇక్కడ చూడండి, దేవుని లేఖనాల నుంచి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కొందరు గొర్రెలు కాపరులంట పొలములో వారి మందని ఏం చేస్తున్నారటండి? కాచుకుంటూ ఉన్నారటండి. కాచుకుంటున్నప్పుడు ప్రభు దూత వారి యొద్దకు వచ్చింది. ఎదుట నిలవడం మనం చూస్తాం. ఆ తర్వాత ప్రభు దూత వారి యొద్దకు రావడాన్ని బట్టి వారి చుట్టూ ఏం ప్రకాశించిందంట? ప్రభువు మహిమ. ఆమేన్. రాత్రి మనందరి మధ్య దేవుని మహిమ ఉండునుగాక. మన చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించునుగాక. ఏమండి, ఆసక్తితో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నప్పుడు అందరం ఏమండి ఏకాత్మతో దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని మహిమ మన మధ్యలోనికి వచ్చునుగాక. ఏమండి, ఆయన ఆ రీతిగా నడిపించేటటువంటి వాడే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందో
వాళ్ళు చాలా భయపడిపోయారటండి. దేవునికి స్తోత్రం. దేవుని దూత ఎప్పుడైతే అక్కడ నిలిచిందో, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందో, వాళ్ళు చాలా భయపడ్డారు. భయపడినప్పుడు ఆ దూత మాట్లాడుతూ ఉంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి దేవదూత? ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎలాంటి సంతోషకరమైన వర్తమానం అంటండి? అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. అంటే మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మహా సంతోషకరమైన సువర్తమానం అంటే అది ఎలా చెప్పాలో అలా చెప్పారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవదూత ఆ సమయంలో ఒక మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఎలా చెప్పాలో అలా చెప్పిందండి. ఏమండి, ఈ రోజున మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించిన జీవితాన్ని చాలా సందర్భాల్లో విచారంగా గడిపేస్తున్నామేమో అనిపిస్తుంది, బాధతో గడిపేస్తున్నామేమో అనిపిస్తుంది. ఏమంటే చాలా రకరకాల ఇబ్బందులతో, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్న సంతోషాన్ని అంతటిని పోగొట్టేసుకుని దేవుని యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయి, ఏమండి, మనం విచారంతో, బాధతో మన జీవితాన్ని ఏం చేస్తున్నాం? కాలాన్ని గడిపేస్తూ ఉన్నాం. కానీ అక్కడ దేవదూత కోరుకుంటున్నాడు ఏంటంటే, ఇది మహా సంతోషకరమైన సువర్తమానం ప్రజలందరికీ. హల్లెలూయా. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఇది ప్రజలందరికీ, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, చిన్నోడైనా పెద్దోడైనా, ఏమండి, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా, వృద్ధులైనా, ఏమండి, చిన్నపిల్లలైనా, ఎలాంటి వారికైనా సరే ఇది ఎలాంటి వర్తమానం అంటండి? మహా సంతోషకరమైన వర్తమానం. ఆమేన్. చెప్పండి అందరూ. మహా సంతోషకరమైన వర్తమానము. అందరూ చెప్పాలి. మహా సంతోషకరమైన వర్తమానము. ఒకసారి నవ్వుతూ చెప్పండి. ఏమండి, మహా సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని గొర్రెల కాపరులకి తెలియజేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండుంటుంది అంటారు? ఏమండి, ఆ మాట వినగానే అప్పటి వరకు ఆ యొక్క పొలంలో ఏమండి మందరు కాచుకుంటూ ఉన్నారు. ఏమండి, గొర్రెలు గాయడం అంటే సామాన్యమైన విషయం కానే కాదు. ఇంచుమించు ఆ గొర్రెల మందలు కాస్తూ ఉంటుంటారు. ఇంచుమించు ఒకరోజు బయలుదేరితే మరలా వాళ్ళు ఎప్పుడో వస్తూ ఉంటారు. వారం రోజులకో, తర్వాత 2-3 రోజులకో, లేకపోతే 15 రోజులకో అలా పొలాల్లోనికి వెళ్ళిపోతూ ఇంకా మందలను కాచుకుంటా, ఏమన్నా రాత్రి అనక, పగలనక, చల్లనక ఏం చేస్తుంటారు చెప్పండి? ఆ గొర్రెలు వెనకాల చాలా కష్టం. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను అక్కడ గొర్రెల కాపరులు చాలా కష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా వేదనతో ఉన్నారేమో, చాలా బాధతో ఉన్నారేమో అక్కడ, ఏమంటే, లేకపోతే చాలా ఇబ్బందులతో వాళ్ళు ఉన్నారేమో, ఏమంటే, రక్షకుడు కొరకు కనిపెడుతున్నారేమో వాళ్ళు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంచుమించు ఎంతమంది గొర్రెల కాపరులు ఉన్నారని రాయబడలేదు, కానీ అక్కడ ఆ గొర్రెల కాపరులు అందరూ కలిసి, ఏమండి, వాళ్ళు మందను కాచుకుంటా ఉన్నారంట. ఒకరికొకరు మాట్లాడుకుంటూ, మన జీవితాలు ఏంటో ఇలాగైపోతున్నాయి, ఎంత కష్టపడినా ఆ కష్టం ఉండట్లేదురా, సరైన మన బ్రతుకులు ఈ చలిలో, ఈ ఎండనక, ఈ రాత్రి అనక, చల్లనక ఇలాగే సాగుతున్నాయి ఏంట్రా అని ఒకడితో ఒకడు మనల్ని రక్షించేవాడు ఎప్పుడు వస్తాడు రా ఈ భూమి మీదకి అన్నట్టుగా, ఎవరైనా ఒక రక్షకుడు పుడితే బాగుండురా అన్నట్టుగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? మాట్లాడుకుంటూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. అలాంటి సమయంలో ఏమండి, దేవదూత వారి యొద్దకు వెళ్ళింది, మహా సంతోషకరమైన వర్తమానాన్ని మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు వరకు గొర్రెల కాపరులారా, ఇప్పుడు వరకు మీరు విననటువంటి, ఎప్పుడు ఆలకించినటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఇది. మామూలు వర్తమానం కాదు. దేవునికి స్తోత్రం. సిఎంఆర్ షాపింగ్కి వెళ్తే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారా? ఇదే వర్తమానం. ఏమండి, చెప్తుంటాం కదా పక్క వాళ్ళకి బట్టలు కొనుక్కున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఏమండి, కొన్ని వర్తమానాలు తీసుకొస్తుంటుంటాం. ఏమండి, పండగ టైంలో హల్లెలూయా, పలానా చోట
చీరలు మంచి రేటుకి వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఏమండి లేకపోతే మంచి బట్టలు పలానా చోట బాగా చాలా బాగున్నాయి, రేట్లు కూడా చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటుంటాం మనం. అంతేకాకుండా కొన్ని వర్తమానాలు మనం చెప్పడానికి, ఇతరులకి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ లోకంలో ఉన్న అటువంటి ఆనందాలన్నిటికంటే, ఈ లోకంలో సంతోషకరమైనటువంటి వర్తమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే సంతోషకరమైన వర్తమానం ఏదైనా ఉందంటే అది క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆమేన్. క్రీస్తు నీ కొరకు జన్మించాడు అనేటటువంటి విషయం ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలన్నిటికంటే ఆనందకరమైనటువంటి వర్తమానము. ఆమేన్. ఏమండి సడన్గా ఏమండి మనకు జాబ్ వచ్చింది, ఆ విషయం మనకు తెలియదు. ఏమండి మనకు బాగా కావలసినోడు ఏమండి వాడికి తెలిసింది, వాడు వచ్చి ఎలా చెప్తాడు మనకి జాబ్ వచ్చిందని? ఎలా చెప్తాడండి? భూమి మీద ఉండడు. దేవునికి స్తోత్రం. మన మేలును కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనల్ని కూడా హ్యాపీగా ఉంచుతారు. దేవునికి స్తోత్రం. ఏమండి నీకు జాబ్ వచ్చిందిరా, చూసుకోలేదా ఇంకానే అని చెప్పి ఏమంటే చాలా తను సంతోషిస్తూ మనల్ని కూడా సంతోషపెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి సంతోషకరమైనటువంటి వర్తమానం, దానికంటే మించినటువంటి సంతోషకరమైన వర్తమానం ఈ రాత్రి ఏమండి మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడు అనేటటువంటి ఆ వర్తమానం ఈ లోకంలో ఉన్నటువంటి వర్తమానాలన్నిటికంటే, సంతోషకరమైన వర్తమానాలన్నిటికంటే ఏమండి ఆ ఉన్నతమైన మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి సడన్గా ఒక 10 కోట్ల లాటరీ తగిలింది అనుకోండి, దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుంది మన సంతోషం? ఏమండి ఆనందరావు గారు 10 కోట్ల లాటరీ, ఇంకా మనం భూమి మీద. దేవునికి స్తోత్రం. ఆ మైండ్లో అప్పుడే ఏమైపోతుంటాయి, ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఏం చేయాలి ఈ 10 కోట్లతో నేనేం చేయాలి, అక్కడ అది చేయాలి, ఇక్కడ ఇది కొనాలి, ఇక్కడ అది కొనాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి అది విషయం తెలియగానే ఇంకా మైండ్లో ఎన్నో రకాల ఆలోచనలు వచ్చేస్తాయి అంటారు. దేవునికి స్తోత్రం. అంతేనే కదా, వస్తాయి రావా? ఏమండి అలాంటప్పుడు ఏమండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి సంతోషం, ఏమండి ఆ వర్తమానాన్ని ఈరోజు మనం అందులో జీవించలేకపోతున్నామండి. అది మహా సంతోషకరమైనటువంటి వర్తమానం అని ఇంకా మనకి తెలియలేదు. అందుకే భక్తి చేయలేకపోతున్నాం, అందుకే వెనకాడిపోతున్నాం, అందుకే చల్లారిపోతున్నాం, అందుకే చాలా విషయాల్లో మనం దేవుడి యొక్క వాగ్దానాలు పొందుకోలేకపోతూ ఉన్నాం. రాత్రి ఆలోచన చేయండి. ఏమండి మన మొఖాలు ప్రకాశించునుగాక. చెప్దాం దేవునికి స్తోత్రం. ఏమండి ఎందుకు క్రీస్తులో మనం జీవించలేకపోతున్నాం అంటే, ఎందుకు క్రీస్తులో మనం ఆనందించలేకపోతున్నాం అంటే మనకి ఏం తెలియట్లేదంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించడం అనేది మహా సంతోషకరమైనటువంటి వర్తమానం అని ఇంకా మనకి అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా అర్థం కావట్లేదు. అందుకే మనం భక్తి చేయలేకపోతున్నాం, అందుకే ప్రభు సన్నిధిలో మనం గడపలేకపోతూ ఉన్నాం. వాక్యం బోరు కొట్టేస్తుంది. ఏమండి దేవునికి స్తోత్రం కలుగునా. టీవీ ముందు ఏదైనా సీరియల్ పెడితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొంతమంది ఏదైనా సినిమా చూసే విషయంలో కానీ, సీరియల్ చూసే విషయంలో కానీ, లేకపోతే బాగా ఇంట్రెస్టింగ్ మీకు ఏదైనా ఉంటే దాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఎంత శ్రద్ధగా వింటారో కదా, ఎంత శ్రద్ధగా చూస్తారో. కానీ దేవుని వాక్యం ఈ రాత్రి మనందరికీ తెలియపరచబడుతూ ఉంది. మనం వాక్యాన్ని శ్రద్ధగా విందుముగాక. చెప్దాం హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో మనం సంతోషించలేకపోతున్నాం. కారణం ఏంటంటే క్రీస్తును కూర్చున్నటువంటి ఆ మహా సంతోషకరమైన వర్తమానం మనకు అర్థం కాలేదు. అది మహా సంతోషకరమైన వర్తమానం అని మనకు అర్థం కాలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలన్నిటికంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలన్నిటికంటే ఇది మహా సంతోషకరమైన సువర్తమానం అని ఇంకా మనకి ఏం కాలేదు, అర్థం కాలేదు. అందుకే మనం ఏమండి ప్రార్థన చేయలేకపోతున్నాం, బైబిల్ చదవలేకపోతున్నాం, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం, ఏమండి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, ఆదివారం ఆరాధనలు మానేస్తున్నాం.
ఏమండి ఆ దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేయాల్సిన మనం చేయలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనందరినీ వెలిగించునుగాక. యేసయ్య వార్త, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి ఆ జన్మను గూర్చినటువంటి వర్తమానం ఏమండి మహా సంతోషకరమైనటువంటి వర్తమానం అని ఈ రాత్రి మనం అందరం తెలుసుకోవాలండి. మహా సంతోషకరమైన వర్తమానం అన్నప్పుడు మరి ఇంకా మనం ఈ లోకంలో ఇంకా దేనికి మనం ఏమండి ఇంపార్టెన్స్ ఇవ్వాలి చెప్పండి? ఏమండి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు జన్మించడం, ఏమండి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం, ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేవడం, పరలోకానికి వెళ్ళడం, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఈ యొక్క సత్యం ఈ రోజున మన హృదయాల్లో బలంగా నాటలేదు. బలంగా నాటితే గనక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి విషయాన్ని, లేదంటే ఆయన నీ కొరకే జన్మించాడు లేదా నా కొరకే జన్మించాడు అనేటటువంటి ఆ వార్తను ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలోనికి రిసీవ్ చేసుకుంటావో దేవుని సన్నిధి కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించవు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే పడి చచ్చిపోతావు అంతే. ఆమె వాక్యం అంటే పడి చచ్చిపోతావు అంతే. ఉందా ప్రేమ? ఉందా? వాక్యం అంటే ఆ ప్రేమ ఉందా? ప్రార్థన అంటే ఆ ప్రేమ ఉందా? ఏమండి రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. గత కాలంలో నీ జీవితం ఎలా ఉండేది? ఏమండి యేసు ప్రభుని నమ్ముకున్న కొత్త మొట్టమొదటి దినాలు, ఆ దినాల్లో భక్తి ఎలా ఉండేది? ఇప్పుడు నీ భక్తి ఎలా తయారై? దేవునికి స్తోత్రం. ఏమండి రాత్రి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇది మహా సంతోషకరమైనటువంటి వర్తమానం, సువర్తమానమైన విషయాన్ని మర్చిపోయాం గనుకనే మనం క్రీస్తులో ఎంజాయ్ చేయలేకపోతున్నాం. హల్లెలూయా. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఎంజాయ్ అంతా ఎక్కడ ఉంది? ఆ సిగరెట్ పెట్టెలో ఉంది, లేకపోతే ఫోన్లో ఉంది. తాతయ్య గారు ఎలా చూపిస్తున్నారు? దేవునికి స్తోత్రం. ఏమండి ఎందులో ఉంది మన ఆనందం అంతా? ఎందులో ఉంది చెప్పండి? ఫోన్లో ఉంది.